అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను శారీస్ బిజినెస్ ఎలా చేయాలి, ఎక్కడ శారీస్ తక్కువగా దొరుకుతాయి, శారీస్ బిజినెస్లో లాభం ఎంత ఉంది, నష్టం ఎంత ఉంటుంది, లాభాలే ఉంటాయా నష్టాలే ఉంటాయా, ఇవాటి అన్నిటికీ ఇవాల్టి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో నచ్చితే మటుకు ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కాస్త బూస్టింగ్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయాలి, మేము కూడా సంపాదించాలి, ప్రతిదీ పేరెంట్స్ పైన డిపెండ్ అవ్వకూడదు, ప్రతిదీ హస్బెండ్ పైన డిపెండ్ అవ్వకూడదని ప్రతి ఒక్కరం కోరుకుంటాం కదా. అలాగ వచ్చిన ఆలోచనలోని ఈ శారీస్ బిజినెస్ అనేది ఒకటండి. నాకు ఇద్దరు చిన్నపిల్లలు, నేను బయటకు వెళ్ళి జాబ్ చేయలేని పరిస్థితి. అండ్ దెన్ ఇట్లా బయటకు వెళ్ళి జాబ్ చేయడానికి కూడా మా హస్బెండ్కి ఇష్టం లేదనమాట. అందుకోసం అనేసి నేను ఆలోచిస్తున్న సమయంలో నాకు మైండ్కి వచ్చిన థాట్ ఏదన్నా ఉంది అంటే శారీస్ బిజినెస్. ఇదైతే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నట్టు స్టార్ట్ చేశానండి. నేనైతే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ దీనిపైన శారీస్ పైన 20,000 పెట్టాను. అది కూడా మా నాన్నమ్మ దగ్గర ఇప్పించుకొని మరి నేను శారీస్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. 20,000 శారీస్ తీసుకొని వస్తే నాకు లోకల్లో నాకు శారీస్ అనేటివి స్టార్టింగ్ ఎవరికైనా సరే బాగా సేల్ అవుతాయండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, తెచ్చినప్పుడు కొత్తలో చాలామంది మన సరౌండింగ్లో ఉన్న వాళ్ళే, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్సే బాగా ఎక్కువగా తీసుకుంటారు. కాబట్టి ఫస్ట్ తెచ్చిన శారీస్ అనేటివి బాగా సేల్ అవుతాయి. అలా సేల్ అవ్వగా నేను 20,000 పెట్టి శారీస్ తెస్తే నాకు 10,000 వరకు క్యాష్ వచ్చింది. ఒక 10,000 వరకు అమౌంట్ రావాల్సి ఉంది. అందే ఇంకా కొన్ని శారీస్ అనేవి నా దగ్గర మిగిలి ఉన్నాయి. నేనేం చేశాను, 10,000 తీసుకొని వెళ్ళి మళ్ళీ శారీస్ తీసుకొని వచ్చాను. ఆ శారీస్ కూడా ఆల్మోస్ట్ కొన్ని సేల్ అయ్యాయి. ఒక 5,000 దాకా అమౌంట్ వచ్చింది. ఇలా శారీస్ బిజినెస్లో ఏంటి అంటే అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ దెన్ మన చేతి నుంచి కూడా అప్పుడప్పుడు ప్రాఫిట్ అమౌంట్ అనేది పడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే శారీస్ ఎక్కడ తీసుకోవాలి, ఎంత తక్కువకు తీసుకుంటే మనం ఎంత మార్జిన్ పెట్టి సేల్ చేసుకోవాలి అనేది ఇవాళ వీడియోలో చెప్తాను. అండ్ దెన్ ఇప్పుడు శారీస్ మనము నార్మల్గా ఇప్పుడు మనం లోకల్లో కనుక తెచ్చుకున్నట్లయితే మనకు శారీ పైన వాళ్ళు కాస్ట్ వేసుకొని మనకు చెప్తారు. కాబట్టి మనకు పడ్డమే కాస్ట్ ఎక్కువ పడినాయి అనుకోండి, మనం ఇక్కడ అమ్ముకోవాలంటే మన దగ్గరికి వచ్చిన కస్టమర్లు ఏమంటారంటే, ఎందుకు ఇంత కాస్ట్ చెప్తున్నావు నువ్వు, ఈ శారీ ఇంత వాల్యూ చేయదు, మేము ఈ శారీని ఇంత తక్కువగా తీసుకున్నాము, పలానా సాట తీసుకున్నామని చెప్తారు. అలా కాకుండా మనం బల్క్లో శారీస్ సేల్ చేస్తూ ఉంటారు కదండి, హైదరాబాదు, బెంగళూరు, ఇక్కడ ఎక్కడైనా సరే. ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ ఆప్షన్ ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఆన్లైన్లో మనం బుక్ చేసుకుంటే మనకు ఇంటికే తీసుకొచ్చి ఇస్తారు శారీస్. అలా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ తక్కువ పెట్టుకొని స్టార్ట్ చేయండి. ఒక 5,000 10,000 పెట్టుకొని స్టార్ట్ చేసినట్లయితే ఇన్ కేస్ మీకు బాగా సేల్ అవుతున్నాయి, మీకు బాగా పోతున్నాయి, మీ లోకల్లో పోతున్నాయి అనుకుంటే మీరు అమౌంట్ అనేది ఇంకాస్త పెంచుకుంటూ వెళ్ళచ్చు. ఇంకొకటి శారీస్ ఎంత మార్జిన్ వేసుకొని అమ్మాలంటే, నేను ఫస్ట్ చెప్పేది నేను పాటించింది అయితే ఈ ఎగ్జాంపులేనండి. ఇట్లా చేసుకోవడం వల్ల మనకు గ్రూప్ కూడా ఎక్కువగా ఫామ్ అవుతుంది. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అనేదే కాకుండా జనాలు ఇంకాస్త పబ్లిసిటీ చేస్తారు. మనం చేసుకోవాల్సిన అవసరం లేదండి పబ్లిసిటీ అనేది. మన శారీస్ తక్కువ రేట్కి వచ్చి క్వాలిటీ బాగుంటే జనాలే పబ్లిసిటీ చేస్తారు. అది ఎలాగో చెప్తాను. ఇప్పుడు ఇన్ కేస్ నాకు ఒక శారీ వచ్చేసరికి 400 రూపీస్ పడింది అనుకోండి, దాన్ని నేను ఇక్కడ 450 500 సేల్ చేసుకుంటే జనాలు అరే ఇంత తక్కువకి వస్తుంది కదా, క్లాత్ కూడా బాగుంది కదా అన్నట్టు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారు. నేను పలానా సాట ఈ శారీ తీసుకున్నాను, నాకు ఇంత తక్కువ కాస్ట్ పడింది. అదే మనం 400 శారీ 800 రూపీస్ అమ్మితే ఎవరు తీసుకుంటారు మన దగ్గర? ఎవ్వరు తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా కూడా ఒకరో ఇద్దరు తీసుకుంటారు, కానీ చాలామంది తీసుకోరు కదా. వాళ్ళు చెప్పడం ఏం చెప్తారు, మేము తీసుకున్నాము కానీ శారీ కాస్ట్ అయితే ఎక్కువ పడింది, మీరు నచ్చితే తీసుకోండి లేదంటే, ఈ విధంగా ఉంటుంది పబ్లిసిటీ అనేది. అదే శారీ తక్కువకి వస్తే కనుక వాళ్ళకు పబ్లిసిటీ ఒకలాగా ఉంటుంది, ఎక్కువకి వస్తే ఒకలాగా ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ ఎవరైనా సరే లో ప్రాఫిట్ వేసుకొని శారీస్ని కనుక సేల్ చేసినట్లయితే మనకు గ్రూప్ అనేది కాస్త ఎక్కువగా ఫామ్ అయ్యి, ఇప్పుడు ఇన్ కేస్ నీ దగ్గర ఒక 10 మెంబర్స్ శారీస్ తీసుకుంటున్నారనుకోండి, ఆ 10 మెంబర్స్ కాస్త 30 మెంబర్స్ అవుతారు చూడండి. అప్పుడు మీరు కూడా ఇంకా
కాస్త గ్రోత్ అవుతారు కాబట్టి అప్పుడు కొద్దిగా అమౌంట్ అనేది పెంచుకుంటా పోవచ్చు. ఇప్పుడు మనం 50 ప్రాఫిట్ తీసుకునే కాడ 100 ప్రాఫిట్ తీసుకోవచ్చు. అందులో ఎటువంటి ఏముండదండి. కాకపోతే ఏంటంటే స్టార్టింగే మనం 100 ప్రాఫిట్ తీసుకున్నామంటే గ్రూప్ ఫామ్ కావడానికి జనాలు ఎక్కువ రావడానికి పాసిబుల్ కాదు. అదే తక్కువ ప్రాఫిట్ తీసుకుంటే జనాలు బాగా వస్తారు. ఇది నేను చెప్పే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఎవరికైనా. ఇంకొకటి నష్టం ఉంటుందా అంటే కంపల్సరీ ఏ బిజినెస్లో అయినా నష్టం లాభం అనేది కంపల్సరీ ఉంటుంది. నష్టం ఎక్కడ వస్తుంది? ఏమన్నా శారీస్ డ్యామేజ్ వస్తే, లేదంటే ఆ శారీస్ మనకు సేల్ కాకపోతే అవి అలాగే ఉండడం వల్ల కొద్దిగా కొంత మట్టుకైతే నష్టం వస్తుంది. ఆల్మోస్ట్ నేను ఏం చెప్తాను అంటే శారీస్ బిజినెస్ చేసే వాళ్ళకు ఫస్ట్ థింగ్ ఓపిక ఉండాలి. రెండో థింగ్ అప్పులు ఎక్కువ ఇచ్చుకోకూడదు. అప్పులు ఇవ్వాలి కానీ ఎక్కువ ఇచ్చుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే పేషెన్స్ అనేది చాలా ఎక్కువ ఉండాలండి. ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన ఒక కస్టమరు 10 శారీస్ చూస్తారు, కానీ అందులో వాళ్ళు తీసుకునేది 1, 2. కానీ మనం వాళ్ళ మీద విసుక్కోకుండా వాళ్ళకి ఎంత ఓర్పుగా మనం శారీస్ చూపిస్తే రెండోసారి వాళ్ళు మన దగ్గరికి రావడానికి అంత ఇష్టపడతారు. స్టార్టింగ్ తెచ్చిన వెంటబడి నేను ఒక 50 శారీస్ తెచ్చాను, నాకు 50 శారీస్ సేల్ అయిపోవాలి, నేను పెట్టిన ప్రాఫిట్ మొత్తం నాకు రావాలి అంటే శారీస్ బిజినెస్లో రాదు. మనము ఒక 50 శారీస్ తీసుకొని వస్తే ఒక 30 శారీస్ సేల్ అయినా కూడా మనకు హ్యాపీనే, మనం పెట్టిన ప్రాఫిట్ మనకు వస్తుంది. నేను చెప్పేది అయితే ఇదండి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి.